సోరియాసిస్ అనేది చాలా ఇబ్బందికరమైన జబ్బు. ఇది వచ్చింది అని అంటే చాలామందికి తగ్గదు అనే ఒక అపోహ ఉంది. కానీ ఇక్కడ ఐఎంసి మెడిసిన్ వాడి సోరియాసిస్ను తగ్గించుకున్న లలిత, లింగన్న దంపతులు వీళ్ళు ఒక 3 నెలల క్రితం మన దగ్గరికి రావడం జరిగింది. సోరియాసిస్ చాలా తీవ్రమైన స్థాయిలో ఉండే, కానీ మనం మెడిసిన్ వాడి ఇప్పుడు 90% తగ్గించుకున్నారు ఒక 3 మంత్స్లోనే. ఇంకా 1-2 మంత్స్ వాడడానికి మన దగ్గరకు వచ్చిండ్రు. ఇప్పుడు టెస్ట్ అమ్మ, మీకు ఇది వాడక ముందు వాడిన తర్వాత ఏ విధంగా ఉంది, ఒకసారి మీరు ఎట్లా వాడిన్లు ఎట్లుండే ఒకసారి మీ మాటలలో చెప్పండి. మీ పేరు? లలిత. లలిత. ఆ, మీకు ఇది వాడక ముందు ఎట్లుండే అమ్మా? మీ ఇది ప్రాబ్లం వాడక ముందు మస్తు ఇబ్బంది ఉండే. చాలా ఇబ్బంది ఇబ్బంది ఉండే, ఇట్లా మస్తు గోకుతుండే, పరిశాన్ అనిపిస్తుండే. ఇప్పుడు ఎక్కడికన్నా పోయినా కానీ ఇట్లా భయం పడుతుండే, ఈమెకేమో బేమారు ఉన్నది అంటుంది. కానీ ఉన్నదన్నా కానీ ఇక పొన్ని పట్టించుకోకపోతుంటే పోయినా కానీ నన్ను ఇక వేరే రకంగా చూస్తుంది వాళ్ళు. ఒకసారి చూస్తామని మీ చేతులు ఇట్లా ఇక్కడ ఇగో. ఇట్లా వేరే రకంగా చూస్తుంటే కానీ ఇగో ఇప్పుడు మామూలు అయింది. మామూలు అయిపోయింది. మామూలు అయింది. సరే, కెమెరా చూపించు. ఇట్లా మామూలు అయింది. మస్తు రకంగా ఉండి ఇట్లా మస్తు రక్తాలు కారుతుండే, ఇట్లా అంత వలిగిండే, ఇట్లా బెస్ట్ మామూలు. ఇది మిత్రులారా, అమ్మకు ఇది 3 నెలల క్రితము చీములు పోసి చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉండే, కానీ 3 నెలల తర్వాత అమ్మకు 90% తగ్గిపోయింది. లలితమ్మకు మేము ముందే చెప్పినాము, అమ్మ 100% తగ్గిపోతుంది, కాకపోతే దీనికి పథ్యం పాటించాలన్నాము. అమ్మ సక్రమంగా పథ్యం పాటించింది. 3 నెలల్లో ఇప్పుడు 90% తగ్గింది. తినలే, నేను ఏది చెప్తే పత్తెలు అవి ఏం తినలే. కోడికూర, కోడిగుడ్లు, పులుసు, ఇట్లా పడని వస్తువులు, ఉల్లిగడ్డ, కొత్తిమీర ఇవి ఏం తినలే. రైట్, పథ్యం పాటించి మంచిగా మెడిసిన్ వాడితే ఇక్కడ సోరియాసిస్ అనేది కాదు, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా 100% తగ్గిపోతుంది.